హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి JSE జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. ఈ JSE వచ్చేసి పర్టిక్యులర్ ఏ టైంలో మనకి ఉపయోగపడుతుంది అంటే, ఒక్కోసారి మనకి లాగిన్ బటన్ అండ్ లాగౌట్ బటన్ అండ్ పర్టిక్యులర్ కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే మనకి సరిగ్గా పనిచేయవు. ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ అయితే మనకు సరిగ్గా పనిచేయవు. ఆబ్జెక్ట్స్ ఫాల్ట్ కాదు, మన దాని ఫాల్ట్ అని చెప్పచ్చు. మనం కొన్ని చాలా టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ జరుగుతాయి ఇక్కడ. ఒక్కోసారి ఆబ్జెక్ట్ ఎర్రర్ ఉంటుంది, అంటే ఆబ్జెక్ట్ దొరక్కపోవడం అయితే ఉంటుంది, పర్టికులర్ ఆబ్జెక్ట్ దొరకపోవడం. అండ్ మన ప్రోగ్రామ్ స్పీడ్గా వెళ్ళిపోవడం, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటింగ్ స్పీడ్ కావడం, దానివల్ల ఎగ్జిక్యూటింగ్ స్పీడ్గా వెళ్ళడం, దానివల్ల వెయిట్ స్టేట్మెంట్ వాడతాం. ఒక్కోసారి మనకి ఈ రెండిట్ల కంటే JSE అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. JSE జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. ఈ JSE అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ JSE వల్ల మనం పర్టికులర్ ఎలిమెంట్నైనా పర్టికులర్ యాక్టివిటీనైనా పర్ఫామ్ చేయగలుగుతాం ప్రొడక్టివిటీగా. ఏ ప్రొడక్టివిటీ అంటే, ఒక పర్టికులర్ లాగిన్ లాగౌట్ పేజ్ని తీసుకుంటే మనం ఈ లాగిన్ లాగౌట్ ఒక్కోసారి పర్ఫామ్ చేయకపోతే మనం JSE యూజ్ చేసి ఆ పర్టికులర్ పర్ఫామ్ చేయగలుగుతాం స్పీడ్గా. JSE అనేది చాలా యూజ్ఫుల్గా మనకు ఉంటుంది, అందుకే మనం JSE యూజ్ చేస్తాం. JSE ఎందుకు అనేది ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు ఎలా క్రియేట్ చేస్తామో అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ కోడ్ రాసేసాను అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా డీటెయిల్డ్గా. మనం JSE ఇంప్లిమెంట్ చేయడానికి ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలని ప్యాకేజ్ వచ్చేసి జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనే ప్యాకేజ్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ system.set ప్రాపర్టీ ద్వారా మనం లాంచ్ బ్రౌజర్ చేసాం, ఎంటర్ URL అయితే చేసేసాం. ఇక్కడ ఎంటర్ URLలో ఇంకో మెథడ్ మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ మెథడ్ వచ్చేసి మ్యాక్సిమైజింగ్ విండో. మన విండోస్ ఎప్పుడు చిన్నగా ఓపెన్ అవుతాయి, ఇదైతే మ్యాక్సిమైజ్ చేస్తుంది మన విండోని. ఈ పర్టికులర్ మినిమైజ్ చేయడం, మ్యాక్సిమైజ్ చేయడం కూడా చేసుకోవచ్చు. అండ్ డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో మినిమైజ్ అండ్ మ్యాక్సిమైజ్ రెండు చేసుకోవచ్చు మనం. అండ్ ప్రస్తుతానికి మనకి JSE పని. ఎంటర్ URL చేసిన తర్వాత డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ XPath send keys నరేష్ IT అండ్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ send keys నరేష్ IT ఇచ్చేసాం. పాస్వర్డ్ ఇచ్చేసాం. అండ్ ఇక్కడ XPath వాడాం. ఒక పర్టికులర్ సందర్భాల్లో మనకి వాడటం ఈ వెబ్ ఎలిమెంట్ చాలా ఉపయోగపడుతుంది కొన్ని చోట్ల. ఇక్కడైతే మ్యాండటరీ వెబ్ ఎలిమెంట్ లాగిన్ బటన్. ఈ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ ఎందుకు అంటే, మనకి లాగిన్ బటన్ని ఐడెంటిఫై చేయడానికి. ఈ లాగిన్ బటన్ని వేరియబుల్ అనుకుంటే వెబ్ ఎలిమెంట్ ఒక క్లాస్, దట్ పర్టికులర్ ఈ క్లాస్ని ఇంటర్ఫేస్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ద్వారా సెట్ బిట్ లాగిన్ బటన్ యొక్క ఆబ్జెక్ట్ ఇప్పుడు లాగిన్ బటన్లో స్టోర్ అయింది. ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అండ్ ఎగ్జిక్యూటర్ ఈజ్ ఈక్వల్ టు జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ డ్రైవర్ అని రాసుకుంటున్నాం. ఇది ఒక డేటా టైప్ అంటే డేటా టైప్ కానీ డేటా టైప్ కాదు, ఇది ఒక ఇంటర్ఫేస్ అండ్ ఇది ఒక వేరియబుల్. అండ్ ఇది వచ్చేసరికి డ్రైవర్ ఏంటో తెలుసు మీకు. అండ్ ఎగ్జిక్యూటర్ డాట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ వచ్చేసి అండ్ ఆర్గ్యుమెంట్ 0 క్లిక్ అంటే 0 అనేది ఇండెక్స్ వాల్యూ. ఆ ఇండెక్స్ వాల్యూ 0 అవడంతో ఫస్ట్ ఉన్న
దాన్ని మనం క్లిక్ చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ ఉన్నది ఏంటంటే లాగిన్ బటన్. మనం ఇక్కడ ఇంకోటి కూడా రాసుకోవచ్చు, ఏదైనా సంబంధించిందే రాసుకోవాలి. మనం ఇంకోటి రాసుకోవాలి అంటే వెబ్ ఎలిమెంట్ యూస్ చేసి ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఇక్కడ వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకొని రాసుకోవచ్చు. అప్పుడు 0 అనేది దీనికి పనిస్తుంది, అప్పుడు 1 అనేది దీని పక్కన ఇంకోటి రాసుకుంటాం కదా, దానికైతే సూచిస్తుంది. థ్రెడ్ డాట్ స్లీప్ అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లాగౌట్ అండ్ వెబ్ ఎలిమెంట్. ఇది మనం లాగౌట్ చేసాం, ఇప్పుడు లాగిన్ కూడా చేద్దాం. అండ్ లాగౌట్ లాగిన్ అండ్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై లాగిన్ టెక్స్ట్ లాగౌట్ అండ్ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తాను. సేమ్ ఇట్లానే లాగౌట్. అండ్ ఇక్కడ నేను లాగిన్ బీటీ అని తీసుకున్నా, చూసారా, లాగిన్ బీటీ అని కూడా యాక్సెప్ట్ చేసింది. మనం ఇక్కడ 0కి బదులు అండ్ 1 అని ఇస్తే ఇప్పుడు లాగిన్ బట్ బీటీ అనేది రన్ అవుతుంది. ఇది ఇట్లా చేయొచ్చు మనం జావాస్క్రిప్ట్ ఉపయోగించి. ఓకే, ఇది జావాస్క్రిప్ట్ యొక్క మూల ఉద్దేశం, ఈ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు మనం రన్ చేద్దాం ఈ పర్టిక్యులర్ కోడ్ని. అండ్ రన్ యాజ్ అది రన్ అవుతుంది. అండ్ మ్యాక్సిమైజ్ మినిమైజ్ అయిపోయింది. అండ్ మనం ఇది ఇవ్వకుండా ఉండాల్సింది, మ్యాక్సిమైజ్ అయ్యి మినిమైజ్ అయిపోయింది. మినిమైజ్ అవడంతో అది డౌన్ అయిపోయింది. చూసారుగా ఇక్కడ సక్సెస్ఫుల్గా అయితే కోడ్ అయితే రన్ అవుతుంది. మనం పని చేద్దాం, మ్యాక్సిమైజ్ తీసేద్దాం, మినిమైజ్ తీసేద్దాం. లెట్స్ రన్ దిస్ కోడ్ అండ్ జావాస్క్రిప్ట్. అది మినిమైజ్ అన్నదాన్ని మ్యాక్సిమైజ్ చేసింది. అండ్ ఇప్పుడు లాగిన్ అయిపోయింది, లాగౌట్ ఇది. అండ్ ఆరెంజ్ హెచ్ఆర్ఎం న్యూ లెవెల్ హెచ్ఆర్ఎం మేనేజ్మెంట్ లాగిన్ కంప్లీటెడ్, లాగౌట్ కంప్లీటెడ్. ఇది JSE యొక్క మెయిన్ ఉద్దేశం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.